హాయ్ గైస్, వెల్కమ్ టు 10th డే ఆఫ్ 150 డేస్ కోడింగ్ ఛాలెంజ్. ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లం వచ్చేసి 1287. క్వశ్చన్ ఏమంటున్నా అంటే ఎలిమెంట్ అపియరింగ్ మోర్ దెన్ 25% ఇన్ ఏ సార్టెడ్ అరే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అరే లోపల 1/4 టైమ్స్ కంటే ఎక్కువ ఏదైతే రిపీట్ అవుతుందో ఆ ఎలిమెంట్ మనకు రిటర్న్ చేయమంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ ఎంత ఉంది? 9 ఉంది. 9/4 విచ్ ఈస్ 2 అంటే అప్రాక్సిమేట్లీ 2 ఉంది. సో 2 టైమ్స్ కంటే ఎక్కువ ఏ వాల్యూ రిపీట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. మనకు 6 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది విచ్ ఈస్ 2 టైమ్స్ కంటే ఎక్కువ. సో మనకు అవుట్పుట్ 6 వచ్చింది. ఓకే, సో గైస్ కోడ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎం అనేది లెంత్ తీసుకుంటున్నా, ఎస్ అనేది స్టెప్స్ ఎన్నో కౌంట్ చేసుకుంటున్నా, ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకుంటున్నా ఇటరేట్ చేసుకోవడానికి. అందులో కండిషన్ చెక్ చేసుకుంటున్నా, అరే ఆఫ్ ఐ డబల్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ ప్లస్ స్టెప్స్. ఇక్కడ కండిషన్ వచ్చేసి అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ ప్లస్ స్టెప్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఐ ప్లస్ స్టెప్స్ అంటే ఐ ప్లస్ 2 విచ్ ఇస్ ఇక్కడ. అంటే ఈ రెండు ఈక్వల్ ఉంటే మనకు రిటర్న్ చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు నాట్ ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ ఐ అనేది ఇక్కడ విండో చేంజ్ అయితే ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా? లేదు. సో ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా? లేదు. బట్ ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రిటర్న్ చేయమంటాడు. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి అంటే మధ్యలో ఉన్న ఎలిమెంట్ కూడా ఈక్వల్ ఉన్నట్టే కదా, విచ్ ఈస్ మనకు స్టెప్స్ అంటే 2 కంటే వాల్యూ ఎక్కువ వచ్చినట్టే కదా. అందుకనే 6 అనేది మనకు అవుట్పుట్గా రిటర్న్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, ఫాలో కొట్టి పెట్టుకోండి. మళ్ళీ నా రీల్ నీకు రాకపోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. లింక్ మన బయోలో ఉంది, వెళ్ళి చెక్ చేయండి.